గైస్, ఏంటి మన ఛానల్లో మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదండి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ క్యాంపును మన రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడల శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సందర్శించారు. సో అప్పటి వీడియోను మనం మన ఛానల్లో చూద్దాం. ఇంకా మంత్రి గారికి మన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నమయ్య జిల్లా సెక్రటరీ శ్రీ మడితాటి నరసింహారెడ్డి గారు ఏ విధంగా మన సమస్యల గురించి వివరించారో దాన్ని కూడా చూద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, welcome to Sujata Ma'am's classroom. To teach children, to reach children. Joy of learning. చెప్పి 18,000 రూపాయలతో ప్రతి జిల్లాకు, అంటే ఈ స్కౌట్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాకు ఒక ఏఎస్ఓసి అనే వాళ్ళను ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్లకు గత 8 నెలల నుంచి శాలరీస్ లేవు. ఏఎస్ఓసి అనంతపురం నుంచి వచ్చాడు పాపం. ఓకే, మరి ఏ సమస్య పాపము చాలా మంది 18,000 రూపాయలతో పనిచేస్తే 8 నెలల నుంచి సందేశలేదంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయినా కూడా ఒక సేవ చేయాలనే భావంతో వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. ఆ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఏఎస్ఓసీలు అందరికీ కూడా మా తరఫున, ఎందుకంటే వాళ్ళు లేదు మేమేం చేయలేము, సెక్రటరీలము మాకు వెన్నటువంటి మన సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ టీచర్స్, స్టాఫ్, మీ హై స్కూల్స్ నుంచి, మోడల్ పాఠశాల, కేజీపీ, వెలుగు వంటి విద్యా సంస్థల నుంచి రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాగానే ఈ స్కౌట్స్ గేమ్స్ కార్యక్రమానికి మీరు ట్రైనింగ్ పొందడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశ సరిహద్దుల్లో, బార్డర్లో ఎంతో మంది సైనికులను తయారు చేసేదానికి మీరు ఈరోజు మొక్కై వంగది మాలయంగా అనే పరిస్థితిలో విద్యార్థులను తయారు చేస్తున్న అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎన్సీసీలో కానీ రిజర్వేషన్ ఉంది, మీ గేమ్లో కానీ మంచి రిజర్వేషన్ ఉన్నాయి. కాబట్టి మీరు కానీ బాగా తీర్చిదిద్దడానికి ఇక్కడికి ఈ విద్యా సంస్థకు మన మినిస్టర్ గారు పిలిచిన వెంటనే ఇచ్చేసి ఆ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి మనకని కోఆపరేట్ చేస్తున్నానికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు మీరు చాలా మంది యువత ఈరోజు రాయచూరు పట్టణంలో చూసాం, 9th క్లాస్ స్టూడెంట్సే టీచర్స్ మీద దాడి చేసే పరిస్థితి, అర్ధాంతరంగా చనిపోవడానికి కారకులయ్యారు. మీరు అందుకోసమే క్రమశిక్షణ గల కార్యకర్తలుగా, విద్యార్థులుగా నీతి, నిజాయితీ, సభ్యత, సంస్కారంగా తయారు చేసే బాధ్యత ఉంది. ఒక పక్క విద్యార్థులు ఎడగవు పడుతున్నారు, మంగాకు, బ్రౌన్ షుగర్, మందు వంటి వాటికి అలవాటు పడిపోయి వారు టీచర్లు అంటే తల్లిదండ్రుల తర్వాత ఆ బాధ్యత తీసుకునేది టీచర్స్ మీలాంటి వారి మీ మీద కానీ జరగబడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకోసమే ఈరోజు క్రమశిక్షణ గత రోజుల నుంచి ఎన్సీసీ, ఎన్ఎస్సీ ఉంది. ఇప్పుడు మీరు కానీ ఈ జిల్లాలో నరసింహారెడ్డి గారు కానీ ఈ కార్యక్రమాన్ని సెక్రటరీగా ఉండి ముందుకు తీసుకుపోతున్నారు. దీనికి మరొకసారి ఈ అక్షర విద్యా సంస్థ తరఫున మీకు ధన్యవాదాలు తెలుస్తూ, మినిస్టర్ గారు కానీ ఈ కార్యక్రమానికి ఇచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేసి
ఇక్కడ ప్రధాన కార్యాలయం ఏర్పడే విషయం అయితేనేమి, ఆర్సిఎస్లో ఉన్న స్కూల్ బేజెస్లో ఉన్న మన ఆర్సిఎస్ కార్యాలయాన్ని అభివృద్ధి చేయడం అయితేనేమి, అలాగే ట్రాన్స్ఫర్స్లో పాయింట్ ఇవ్వడం అయితేనేమి, గౌరవ లోకేష్ గారితో వాళ్ళ దృష్టి తీసుకుని మ్యాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మన యువ నాయకుల యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరు రాజకీయ నాయకులు కాదు, మన అందరిలో ఒకరు చెప్పిందే చేస్తాడు, చేయండి నా వల్ల కాదన్న అక్కడ ముఖాముఖి చెప్తాడు. అది సార్ యొక్క ప్రత్యేకత అని సభాముఖంగా బిజీగా ఉంటాడు. ఏదో లేట్ నైట్ వచ్చారు, చాలా బిజీగా ఉంటాయి. కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితుల వల్ల అర్జెంట్గా పోవాల్సి ఉంది. లేకపోతే 4 గంటల వరకు కలెక్టర్ మీటింగ్ 4 గంటల వరకు ఉంటారు. మన అందరితో మమేకమై అందరితో ఫోటోగ్రాఫ్ అని అనుకుంటాం. కానీ ఓ సందర్భంలో ఖచ్చితంగా మీ అందరితో నేను ఫోటోలు దిగుతానని కూడా చెప్తున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన గౌరవ భద్రవల్లి గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా మనం చేస్తున్నాం. పెద్దలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యదర్శి నరసింహారెడ్డి గారికి, అర్చనా స్కూల్ యాజమాన్యం పెద్దలు మదన్మోహన్ రెడ్డి గారికి, మౌలాలి సార్ గారికి, అలాగే యావత్ 3 మండలాల నుంచి ఇచ్చేసిన స్పోర్ట్స్ అండ్ గైడ్స్ సోదరి మనందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. మనకు కేవలం జీవనభృతి కోసం చేసే ఉద్యోగమే కాకుండా సమాజం పట్ల అవగాహనతో, ప్రేమతో ఎంచుకున్న వృత్తుల్లో ఎన్సీసీ అయితేనేమి ఇప్పుడు మీరు చేపట్టిన స్పోర్ట్స్ అండ్ గైడ్స్ ఒకటి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళకున్న ఏదైతే హెక్టిక్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో చదువు చెప్పడమే కాకుండా తమ వంతుగా సమాజం పట్ల ప్రేమతో, అభిమానంతో ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఏదైతే చిన్నారులను రెడీ చేసి సోల్జర్ సాకెట్ తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు చెప్పిన అన్నట్టు జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత కడప ఒక జిల్లాగా, అన్నమయ్య జిల్లాగా ఏర్పడిన మన రాయచోటిని హెడ్ క్వార్టర్గా అయిన తర్వాత ఇక్కడ కార్యకలాపాలు ఏవైతే చేయదలుచుకున్న 30 మండలాలకు మనకంటూ ఒక గోడు ఉండాలా. ఎవరైనా చెప్పుకునేదానికి నాకు ఒక ఆఫీస్ ఉంది, ఈ అడ్రస్ నుంచి మేము పనిచేస్తాం, ఈ అడ్రస్లో 1600 మంది ఎవరైతే స్కౌట్స్ అనుకోండి, గైడ్స్ అనుకోండి ఉంటారు అంటేనే రేపు పిల్లల్లో కూడా ఉత్సాహం ఉంటుంది చేరేదానికి. అలా కాకుండా మనకు ఒక హెడ్ క్వార్టర్, ఒక ఆఫీసర్ లేకుండా పిల్లలను చేరమన్నా కూడా ఇదేందో లేండి అనుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్నమయ్య జిల్లాలో తప్పకుండా నా వంతుగా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేస్తాను. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే గత 2 నెలల ముందే నేను ఏదైతే మంత్రిగా ఉన్నానో యువజన శాఖకు సంబంధించిన ఎన్సీసీకి కూడా నేనే ఈ రాష్ట్రంలో మంత్రిని. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు తిరుపతి నుంచో లేకుంటే కడప నుంచో ఇక్కడ చేయలేరు. కాబట్టి రాయచోటి అన్నమయ్య జిల్లా అయింది కాబట్టి ఈ రాయచోటి ప్రాంతంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం అంటే నేను ఆ రోజు కలెక్టర్తో మాట్లాడి ఎక్కడైనా వీళ్ళకి ఆమోదయోగ్యంగా ఉన్న ఒక స్థలం చూపించమని అడిగాం. అదే ప్రాతిపదికన తప్పకుండా ఎందుకు జీవితాలు వచ్చే పిల్లల యొక్క జీవితాల్లో వాళ్ళ నడవడికలు మార్పులు తెచ్చే విధంగా వాళ్ళు రేపు ఎదిగిన తర్వాత వాళ్ళ కుటుంబానికే కాకుండా సమాజంలో 10 మందికి పనికొచ్చి రావాలంటే ఈరోజు మీరు ఇచ్చిన శిక్షనే వాళ్ళ జీవితంలో పనికొస్తుంది. ఈరోజు మన భారతదేశంలో మీరందరూ చూస్తున్నట్టు కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. కార్పొరేట్ కల్చర్లో ఏముందంటే పొద్దున్నే 6 నుంచి లాస్ట్ పీరియడ్ 4:30 వరకు 7 పీరియడ్లు మాత్రమే ఉంటాయి అనేది తెలుసు. కానీ ఇక్కడ స్పోర్ట్స్ అనేది ఒకటి ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్సీసీ ఒకటి ఉంటుంది. అలాగే ఇలాంటి సంస్థలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఇప్పుడు చాలామంది ఐపీఎస్లు, డిఫెన్స్లో ఉండే వాళ్ళు కూడా గవర్నమెంట్ పాఠశాల నుంచి ఎన్నుకున్న వాళ్ళే, అక్కడి నుంచి చదివి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే ఐఏఎస్ ర్యాంకర్లు అయితేనే, ఐపీఎస్లు కొట్టిన వాళ్ళు అయితేనే, ముఖ్యంగా భారతదేశంలో వివిధ దళాల్లో పనిచేస్తున్న ఆర్మీ, నేవీ, అలాగే డిఫెన్స్ సర్వీసెస్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి శిక్షణ పొందిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇది రాబోయే కాలంలో భవిష్యత్తును దిద్దుకునే దాంట్లో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి
నా వంతుగా సహాయ సహకారాలు అందజేస్తారని తెలియజేసుకుంటున్నా. అలాగే నరసింహారెడ్డి గారు చెప్పిన విధంగా ఇప్పుడు ఏదైతే ఆర్ట్స్లో మన దీనికి సంబంధించి స్కౌట్స్కి సంబంధించిన ఆఫీస్ రిపేర్స్ అన్నారు. అది ఈరోజు సాయంత్రమే కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా ఏదైతే దానిలో నేను దాన్ని రెడీ చేసే విధంగా కలెక్టర్ దగ్గర నుంచి గ్రాంట్ శాంక్షన్ చేపిస్తానని మీ అందరి సమక్షంలో చెప్తున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ఎక్కడన్నా మంచి పేరు ఉందంటే అది కేవలం మన డిసిప్లినే. ఎందుకంటే మేము ఎప్పుడన్నా ఏదైనా హోటల్స్లో కానీ ఫారినర్స్ ఎవరైనా కనపడితే హౌ ఈజ్ ఇండియా అని ఒకటి అడుగుతాను. నేను 2 రోజుల ముందు కూడా అడిగిన, చాలామంది హౌ ఈజ్ ఇండియా అంటే వాళ్ళ ఒళ్ళో నుంచి ఇట్లా వస్తుంది ప్రేమ, సూపర్ అంటారు, లేకపోతే ఒక్కొక్కరు ఒక విధంగా ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఎందుకంటే మనలో ఉండే డిసిప్లిన్ అనేది ఏ దేశంలో ఉండదు. ఇంత స్వచ్ఛందంగా స్వాతంత్రంగా ఏ దేశంలో ఎక్కడ ప్రభుత్వాలు ఇంత సహకరించవు. కాబట్టి ఈ స్వేచ్ఛ వాయువులు అందరూ సమాజం పట్ల ఉంటేనే మనకు ఆ గౌరవం తగ్గుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నారు. ఎందుకంటే మన విద్యాశాఖ మంత్రి గారు మన లోకేష్ గారితో ఒకసారి స్పోర్ట్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉంటే నేను కూడా స్పోర్ట్స్ మంత్రిని దాంట్లో చెప్తా ఉంటే చెప్పారు, 65 లక్షల మందికి ఒక దగ్గర కూర్చొని పెట్టి మార్నింగ్ 7-8 నుంచి స్కూల్ ఓపెన్ అయితే సాయంత్రం 4 వరకు చెప్తాం. దానిలో మ్యాక్సిమం ఏదైతే వాళ్ళకు మనము అది ట్రైన్ చేస్తాము, మెంటల్గా వాళ్ళు దాని మీద అడిక్ట్ అవుతారు. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాయచోటి జిల్లా కేంద్రమైన తర్వాత ఇక్కడ నైపుణ్యాభివృద్ధి చేసే దశలో 10 మందికి ఉపయోగపడే విధంగా కేవలం డాక్టర్లు కాదు, ఇంజనీర్లు కాదు, సమాజంలో ఇంకా వీళ్ళు కాకుండా చాలా వృత్తులు ఉన్నాయి. దానిలో ముఖ్యమైనది ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్తున్నారు, స్కిల్ అనేది కావాలా. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక నైపుణ్యత అనేది ఉంటుంది. ఒకరు వచ్చి బట్టలు బాగా కుడతారు, ఒకరు వచ్చి ఎలక్ట్రీషియన్ పనిచేస్తారు, కొందరు ఇంకో రంగం ఎంచుకుంటారు. అదేవిధంగా అలాంటి చేసే నైపుణ్యం సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో కూడా చాలా మంది ట్రైన్ అయ్యే విధంగా మన రాయచోటి నియోజకవర్గంలో పాఠశాలలు ఏర్పాటు చేసేదానికి కూడా మేము రెడీగా ఉన్నాం. దానిలో భాగంగానే అతి త్వరలోనే రాయచోటికి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే సందేపల్లి మండలంలో మోడల్ స్కూల్ కూడా కొత్త బిల్డింగ్లు తీసుకొని వచ్చి 42 సంవత్సరాలు ఏదైతే మోడల్ స్కూల్స్ అనేది ఈరోజు చాలా గర్వంగా ఉంది మోడల్ స్కూల్లో చదువు అనేది. ఎందుకంటే ఎప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో సీట్ల కోసం డిమాండ్ ఉండేది. ఇప్పుడు మార్చి నెల ప్రారంభం అవుతానంటే మోడల్ స్కూల్లో సీట్లు కావాలని చెప్పి కండోపంగా వస్తాను. ఏదైతే ఈరోజు గవర్నమెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూళ్ళలో 2.5 లక్ష మినిమం 1.5 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి ఏ విధమైన చదువు చెప్తారో ₹1 డబ్బు తీసుకోకుండా గవర్నమెంట్ నిర్మించిన మోడల్ స్కూల్లో అదే ఎడ్యుకేషన్ దొరుకుతుందంటే ప్రభుత్వం ప్రజలపై చిత్తశుద్ధి. అలాంటి రాబోయే కాలంలో కూడా మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా సమీక్ష జరిగితే దాంట్లో ఐఐటికి సంబంధించిన ఐటీఐ కాదు ఐఐటికి సంబంధించిన నిపుణులతో ఒక అగ్రిమెంట్ కూడా కదిలింది. రేపు రాబోయే కాలంలో పెను మార్పులు చూస్తారు ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎందుకంటే యువకుడు ఉత్సాహవంతుడు 40 సంవత్సరాలు లోకేష్ బాబు గారు ఈరోజు మన హెచ్ఆర్టీ మినిస్టర్గా ఉన్నారు. వచ్చే 4.5 సంవత్సరంలోనే కార్పొరేట్ స్కూళ్ళకు తగలనే విధంగా మన రాష్ట్రంలో ఉన్న ఎలిమెంటరీ స్కూళ్ళ నుంచి ఏదైతే జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి దానిలో కూడా ఏ విధమైన ట్రైనింగ్ చదువు చెప్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలో ఆ విధంగా చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా మన మదన్మోహన్ రెడ్డి గారికి అలాగే నరసింహారెడ్డి గారికి మౌలాలి సార్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఒక విద్యావంతులు నాయకులుగా ఉంటే ఎటువంటి మార్పులు కలుగుతాయో మీకు స్పష్టంగా తెలిసిందే. మరి మనం చెప్పిన వెంటనే దానికి సంబంధించి పూర్తి అవగాహనతో ఏ సమస్యలు ఎట్లా పరిష్కరించాలా అని చెబుతూ ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం అందిస్తానని చెప్పి సభాముఖంగా చెప్పిన దానికి మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సార్ సబ్జెక్టే కాబట్టి ఈ స్కౌట్ అండ్ గైడ్ మరింత విస్తృతపరచడానికి, మరింత విస్తరించడానికి ఎవరైతే ఈ స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు ఉన్నారో వాళ్ళకు నెలకు హానోరియం ఒక 2000 కానీ 3000 కానీ నేను లెటర్లో విజ్ఞాపన పత్రంలో రాయడం జరిగింది సార్ గారికి. మరి అట్లా హానోరియం పెడితే మరింత మంది కొంచెం ముందుకు వచ్చి ఈ స్కౌట్ అండ్ గైడ్స్ అభివృద్ధిని అంతా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హానోరియం ఏర్పాటు కృషి చేయాలని చెప్పి మంత్రివర్యులకు విన్నవించుకుంటున్నాను. ఇబ్బందికరంగా తయారైన కార్పొరేట్ పనిష్మెంట్, పిల్లలను కొట్టకూడదు, రకరకాల జుట్లు, తల్లిదండ్రులు కూడా మా పిల్లలను కొట్టదు సార్, వచ్చిన పుచ్చుకునే తత్వం, ఇవన్నీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఒకటి మాత్రమే ఏకైక మార్గం పిల్లల్లో మార్పు తేవడానికి. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా పిల్లల నైతిక విలువలు, మానవతా విలువలు ఇన్కల్కేట్ చేయొచ్చు, వాళ్ళ సేవ పెంపొందించవచ్చు. కాబట్టి విద్యార్థులు మార్పు రావడానికి ఏకైక మార్గం స్కౌట్స్ అండ్ గైడ్స్ ను విస్తృతపరచడమే. మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మరి మన ప్రియతమ నాయకులు మన వెంటున్నారు, ఎప్పుడు మనం చెప్పింది ఏది కాదనరు. మరి ఈ సార్ ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఈ స్కౌట్స్ గైడ్స్ అభివృద్ధిని ముందుకు తీసుకురావాలని తెలుపుతూ మేము మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తర్వాత అడ్వాన్స్ 5 మంది ఉన్నారు. అడ్వాన్స్ అంటే బేసిక్ తర్వాత వాళ్ళు ఒక ఫోటో తీసుకోవాలి. క్విక్ తొందరగా.
వీడియో ఇంతటితో సమాప్తం. ఇక కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేస్తున్నాను. ఒక వీడియో చేయడానికి నేను 2 నుంచి 3 డేస్ వరకు నాకు పడుతుంది. సో చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్టూడెంట్స్తోనూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోనూ షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో దట్ నా వీడియోలు ఎప్పుడు మిస్ కాకుండా మీ ఫోన్లో మీ ముందుకే వచ్చి చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.